ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో కూల్గా మీ ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా అండ్ క్విక్గా చాలా టేస్టీగా అయిపోయే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి హాయ్ అండి, నేను మీ వేణు. వెల్కమ్ బ్యాక్ టు వేణు బ్లాగ్స్. అలాగే మన ఛానల్లో బాదం మిల్క్ కూడా ఉందండి. వాటి లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కోసం మిల్క్ని తీసుకోండి. నేను ఇక్కడ 700 ml వరకు మిల్క్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ నుంచి కొన్ని మిల్క్ని సపరేట్ చేసుకోండి. ఇది ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయడానికి. ఇలా పక్కకు తీసుకున్న మిల్క్లో ఒక 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసింది వెనిలా ఫ్లేవర్ అండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నారు కదా, కాసేపు పక్కన ఉంచండి. చూడండి, కాసేపటి తర్వాత మిల్క్ అనేవి బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి సగం స్పూన్ పైన ఇలాచీ పౌడర్, తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. అలాగే ఇలాచీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్ వస్తుంది. ఒకసారి కలుపుకోండి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాతే మళ్ళీ ఈ మిల్క్లోకి యాడ్ చేయండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మీరు కలుపుకుంటూనే ఉండాలి. మీరు అలా కాకుండా కలపడం స్టాప్ చేశారనుకోండి, కింద గిన్నెకి అడుగంటుతుంది. ఇలానే కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక 4-5 స్పూన్లమైన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. కాసేపు వీటిని చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారిందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 నుంచి 5 గంటల వరకు పెట్టండి. చూడండి, 5 గంటల తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కొంచెం తిక్కుగా గడ్డలుగా కనిపిస్తుంది కదా, ఇదంతా పోవడానికి, స్మూత్గా రావడానికి మజ్జిగ చిలికి కవ్వం ఉంటుంది కదా, వాటితో కాసేపు చిలకండి. తర్వాత ఇలా క్రీమీగా స్మూత్గా వస్తుంది. ఫ్రూట్ సలాడ్ కదా, ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రూట్స్కి క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ని కొన్ని పీసెస్ ఎక్కువ వేసుకున్నా ఏమీ కాదు. దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, తర్వాత గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్, తర్వాత వచ్చేసి బనానా పీసెస్. ఇందులోకి కాజు, బాదం, అలాగే పప్పాయ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసేటప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా కూల్గా ఉందని నేను ఐస్ క్యూబ్స్ని వేయడం లేదు. అంతే అండి, ఎమ్మి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయింది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది కూడా ఇది. అంతే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.